అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి శీకలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 45వ సూరా అల్ జాసియహ్ సూరా ఆయతులు 37. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్నటువంటి సూరాని తెలుగులో ఉన్నట్లుగా చదువుకోవడం జరుగుతూ ఉంది. మొదటి వాక్యం నుండి హామీం. ఈ గ్రంథం యొక్క అవతరణ సర్వాధిక్యుడు వివేచనాపరుడైన అల్లాహ్ తరపున జరిగింది. నిశ్చయంగా ఆకాశాలలో భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. రేయింబవళ్ళ రాకపోకలలోనూ అల్లా ఆకాశం నుంచి ఉపాధిని వర్షం రూపంలో కురిపించి భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ వాయువుల మార్పులోనూ బుద్ధి జ్ఞానాలు గల వారికి పలు సూచనలు ఉన్నాయి. ఇవి అల్లా యొక్క వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నది ఉన్నట్లుగా వినిపిస్తూ ఉన్నాము. ఇక వారు అల్లా మరియు ఆయన సూచనలను కాదన్న తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారట? అబద్ధాల కోరు పాపాత్ముడైన ప్రతి ఒక్కరికి మూడుతుంది. వాడెలాంటి వాడు అంటే తన ముందు అల్లా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాటిని విని ఆ తర్వాత అసలు వాటిని విననే లేదు అన్నట్లుగా అహంకారంతో మొండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుందన్న వార్తను వినిపించు. మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేది వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాను వదిలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి పనికిరారు. వారి కోసం చాలా ఘోరమైన యాతన సిద్ధంగా ఉంది. ఇదే అసలు సిసలు మార్గదర్శిని ఖురాన్. మరెవరైతే తమ ప్రభువు సూచనలను త్రోసిపుచ్చారో వారి కొరకు అత్యంత బాధాకరమైన వణుకు పుట్టించే శిక్ష ఉన్నది. అల్లాయే మీకోసం సముద్రాన్ని వశపరిచాడు. ఆయన ఆజ్ఞతో అందులో ఓడలు నడవటానికి, మరి మీరు ఆయన కృపను ఉపాధిని అన్వేషించటానికి, ఇంకా మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, ఇంకా భూమి ఆకాశాలలో ఉన్న వస్తువులన్నిటినీ ఆయన తన తరపున మీ యొక్క సేవలో ఉండేటట్లుగా చేశాడు. నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఓ ప్రవక్త, అల్లా ఒక వర్గం వారికి వారు చేసుకున్న దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా. అందుకే అల్లా తరపున గడ్డు దినాలు రావు అని నిక్షేపంగా ఉన్న వారిని క్షమించి వదిలిపెట్టమని నువ్వు విశ్వాసులకు చెప్పు. ఎవడైనా సత్కార్యం చేస్తే తన స్వయం కోసమే చేసుకుంటాడు. మరెవడైనా దుష్కార్యానికి ఒడిగడితే దాని పాపఫలం స్వయంగా అతని మీదే పడుతుంది. తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకే మరలించబడతారు. మరి మేము ఇజ్రాయేలు సంతతి వారికి
గ్రంథాన్ని, రాజ్యాధికారాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదించాము. ఇంకా మేము వారికి పవిత్రమైన ఆహారాన్ని, మంచి మంచి వస్తువులను వసగాము. అంతేకాదు, లోకవాసులపై వారికి ఆధిక్యతను కూడా అనుగ్రహించాము. మరి ధర్మానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా వారికి ఇచ్చాము. కానీ తీరా జ్ఞానం వచ్చేసిన పిమ్మట వారు తమ మధ్య గల ద్వేషం, శత్రుత్వం కారణంగా విభేదించుకున్నారు. వారు ఏ ఏ విషయాలలో విభేదించుకుంటున్నారో దానికి సంబంధించిన తీర్పును వారి యొక్క మధ్య ప్రళయ దినాన నీ ప్రభువు చెబుతాడు. తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన రాచబాటపై నిలబెట్టాము. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను, అజ్ఞానుల కోరికలను అనుసరించకు. బాగా గుర్తుంచుకో, అల్లా ముందు వాళ్ళెవ్వరూ ఏ విధంగానూ నీకు ఉపయోగపడరు. ఈ దుర్మార్గులు ఒకరికి ఒకరు స్నేహితులుగా ఉంటారు. మరి భయభక్తులు గల వారికి అండగా అల్లా ఉంటాడు సుమా. ఇది ఈ ఖురాన్ ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమూహారం. నమ్మి నడుచుకునే జనం కోసం, ఈ యొక్క ఖురాన్ని నమ్మి నడుచుకునే జనం కోసం ఇది ఒక మార్గదర్శిని, కారుణ్య ప్రదాయని కూడాను. పాపిష్టి పనులు చేసేవారు తమను విశ్వసించి మంచి పనులు చేసే వారిని మేము సమానంగా చేస్తామని, వారిరువురు జీవన్మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామని అనుకుంటున్నారా? వాళ్ళ తీర్పు చాలా ఘోరమైనది. భూమి ఆకాశాలను అల్లా ఎంతో సమతూకంతో సృష్టించాడు. ప్రతి ప్రాణికి తాను సంపాదించుకున్న దాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడడానికి వారికి ఎలాంటి అన్యాయం జరగదు. తన మనోవాంఛను, తన మనసుకు నచ్చిన దానిని ఆరాధ్య దైవంగా చేసుకున్న వాడిని నువ్వు చూసావా? అంతా తెలిసినప్పటికీ అల్లా అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకు, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్ళపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని అల్లా తర్వాత సన్మార్గానికి తెచ్చేవాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా? మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. మేము చస్తున్నాము, బ్రతుకుతున్నాము. కాలం తప్ప మరేది మమ్మల్ని చంపటం లేదు అని వారు అంటారు. నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాగానాలని, ఊహలని సంధిస్తూ పోతూ ఉన్నారు. మరి వాళ్ళ ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, ఒకవేళ మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను బ్రతికించి తీసుకురండి అని చెప్పటం వినా వారి దగ్గర మరో ఆధారం ఏమీ ఉండదు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాయే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. మరి ఆయనే మిమ్మల్ని మీకు మరణాన్ని ఇస్తున్నాడు. తరువాత ఆయనే మిమ్మల్ని ప్రళయ దినాన సమీకరిస్తాడు. ఇందులో సందేహానికి తావే లేదు. కానీ చాలామంది తెలుసుకోరు. భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాకే చెందుతుంది. ఏ రోజున ప్రళయ గడియ నెలకొంటుందో ఆనాడు
అసత్యవాదులు తీవ్రంగా నష్టపోతారు. ప్రతి మానవ సముదాయం మోకాళ్ళపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలవబడటాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఇదిగో ఇది మా రికార్డు, మీ గురించి ఇది ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నిటినీ నమోదు చేయించే వాళ్ళం అని వారితో అనబడుతుంది. కానీ విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యం అంటే ఇదే. కానీ ఎవరైతే తిరస్కరిస్తారో వారితో నేనిలా అంటాను, ఏమిటి, నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినా మీరు పొగరును ప్రదర్శించారు. అసలు మీరు ముందు నుంచే అపరాధ జనులు. అల్లా వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని, ప్రళయం సంభవించటంలో సందేహమే లేదు అని చెప్పబడినప్పుడల్లా ప్రళయం అంటే ఏమిటో మాకు తెలియదు, కాకపోతే దానికి సంబంధించి ఏదో ఊహ మాత్రంగా ఆలోచన వస్తూ ఉంటుంది, అంతేగాని మేము దాన్ని నమ్మబోము అని మీరు అనేవారు. వారి కర్మల దుష్ఫలితాల వారి ముందు తేటతెల్లమైనాయి. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముట్టింది. వారితో ఇలా అనబడింది, మీరు ఈనాటి మీ సమావేశాన్ని ఎలా మర్చిపోయారో అలాగే మేము కూడా మిమ్మల్ని మర్చిపోతాము. మీ నివాసం ఇక నరకమే. ఇక్కడ మిమ్మల్ని ఆదుకునేవాడెవ్వడూ లేడు. ఎందుకంటే మీరు అల్లా వాక్యాలను వేలాకోలంగా తీసుకున్నారు. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేసింది. కనుక ఈరోజు వీళ్ళు నరకం నుంచి తీయబడటం కానీ వీళ్ళ సంజాయిషీని ఆమోదించటం కానీ జరగదు. కాబట్టి ఆకాశాల ప్రభువు, భూమండల ప్రభువు, సమస్త లోకాల ప్రభువు అయిన అల్లా మాత్రమే స్తుతించదగినవాడు. భూమి ఆకాశాలలో పెద్దరికం ఆయనకే చెల్లుతుంది. ఆయనే ఆధిక్యత గలవాడు, వివేచనాపరుడు.